హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక 36 చెస్ట్ సైజు క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మీతో. సో 36 చెస్ట్ సైజ్ వరైతే అండి సేమ్ ఇదే మెజర్మెంట్ పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. వెస్ట్ దగ్గరే కొద్దిగా టైట్ అండ్ లూజ్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. మిగతాదంతా మీరు సేమ్ టు సేమ్ మెజర్మెంట్స్ పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఆపోజిట్లో ఓపెన్ సైడ్ పెట్టుకుని ఫోల్డెడ్ సైడ్ నా వైపు పెట్టుకుని డబుల్ ఫోల్డ్లో క్లాత్ వేసానండి. ఇలా క్లాత్ మనం నీట్గా సెట్ వేసుకుని తర్వాత అండి కింద మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ లైన్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకోవాలండి. సో ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ నాకు కావాలండి. సో 14లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని మనం 15 దగ్గర ఒక మార్క్ ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. 15 దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను. మనం బ్యాక్ నెక్ డ్రా చేయాలండి. బ్యాక్ నెక్ 10 ఇంచెస్ డీప్ వరకు నేను పెట్టుకుంటున్నాను. సో 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. బ్యాక్ నెక్ 10 ఇంచెస్కి ఓపెన్ ఉన్నప్పుడు 5 ఇంచెస్ మనం షోల్డర్ పెట్టుకోవాలండి 36 చెస్ట్ సైజ్కి. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం పైనుంచి కిందికి 5.5 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. పైనుంచి కిందికండి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ వరకు మనం స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను. సో బ్యాక్ నెక్ 10 ఇంచెస్ ఉన్నప్పుడు అండి మీరు 5 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ తగ్గితే మీరు ఇక్కడ షోల్డర్ని కొద్దిగా పెంచుకోవాలంటే పావు ఇంచ్ మీరు పెంచుకుంటూ వెళ్ళాలి బ్యాక్ నెక్ తగ్గే కొద్దీ. సో ఇది మీరు చూసుకోవాలి. బ్యాక్ నెక్ 10 ఇంచెస్ ఉంటే మాత్రం 5 ఇంచెస్ మీరు షోల్డర్ పెట్టుకోవాలండి. సో ఇక్కడ షోల్డర్ విత్ నేను 3 ఇంచెస్ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకు కొద్దిగా నెక్ బ్రాడ్ కావాలి కాబట్టి నేను 1/4 to 3 ఇంచెస్ ఇక్కడ షోల్డర్ విత్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నెక్ నేను డ్రా చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక స్క్వేర్ లైన్ డ్రా చేసుకుని తర్వాత మిడిల్లో నేను ఒక రౌండ్ షేప్ ఇస్తాను. కొద్దిగా బ్రాడ్ కావాలి అనుకుంటే అండి బయట వైపుకి కూడా మీరు లైన్ని క్రాస్గా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ మార్కింగ్ కోసం ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్ ఉందండి. 36 4th పార్ట్ 9 ఇంచెస్ కదా. సో 9 ఇంచెస్ కన్నా ఒక 1/2 ఇంచెస్ తగ్గించే మీరు ఇక్కడ పెట్టుకోవాలని అంటే 8.5 దగ్గర మీరు చెస్ట్ మార్కింగ్ అప్పర్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ చెస్ట్ కన్నా అప్పర్ చెస్ట్ కొద్దిగా మీరు తక్కువే ఉంటుందండి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అనేది. సో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నారు అంటే మీకు అప్పర్ చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ 8.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. వెస్ట్ మెజర్మెంట్ అండి. వెస్ట్ మెజర్మెంట్ 9 ఇంచెస్ అండి. సో 29 4th పార్ట్ 7.25 ఇంచెస్ ఇక్కడ నేను వెస్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటానండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు క్యాల్కులేషన్లో ఇబ్బందిగా ఉంటే ఫ్రెండ్స్ 29 ఇంచెస్ చూడండి. ఇక్కడ 29 ఇంచెస్ ఇక్కడ మీరు టేప్ని ఇక్కడ పెట్టుకొని 4 ఫోల్డ్ చేసుకుంటే మనం 4th పార్ట్ని ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్గా పెట్టుకోవాలండి. సో క్యాల్కులేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటే మీరు ఇలా టేప్ని కూడా 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకుని 1 ఫోల్డ్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. 7.25 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇక్కడ ఇవ్వాలండి. బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ అనేది పడుతుంది కదా. సో చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కింద వెస్ట్ మార్కింగ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇచ్చానండి. బ్యాక్ పార్ట్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఆర్మ్ రౌండ్ని మెజర్ చేయాలండి. మీ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ ఎంత ఉంటే దాని హాఫ్ ఇక్కడ మనకి రౌండ్ రావాలండి. సో ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ 16 ఇంచెస్ ఉంటే 16ని హాఫ్ చేస్తే 8 వస్తుంది కదా. 8 ఈ రౌండ్కి మెజర్మెంట్ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఆర్మ్ రౌండ్ ఫిక్స్ అవుతుందండి. సో ఇక్కడ సైడ్ చూడండి కొద్దిగా క్రాస్గా నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. సో వెస్ట్ దగ్గర ఇలా కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చి మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకుంటున్నానండి చెస్ట్ మార్కింగ్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్లో డాట్స్ పడతాయి కదా. ఇలా మీరు డబల్గా ఆ లైన్ వరకు ఫోల్డ్ చేసుకుని ఆ మిడిల్లో కట్ పెట్టుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మీరు డాట్స్ కోసం పైకి 4 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ అంటే 2 డాట్స్ ఇక్కడ పడుతుందండి. సో ఇలా మీరు బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. కటింగ్ చేసుకుని తర్వాత ఇప్పుడు ఏదైతే క్లాత్ ఉంది దీన్ని మనం ఆపోజిట్ అంటే నా వైపు ఇప్పుడు నేను ఓపెన్ ఉండేలాగా తిప్పుకున్నానండి. తిప్పిన తర్వాత ఇలా చూడండి బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా పెట్టాను కదా. సో దీన్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా క్రాస్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. కొద్దిగా కలర్లో కలిసిపోయి ఇక్కడ కనిపించట్లేదు, కాకపోతే మార్కింగ్ అయితే కనిపిస్తుందండి. చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. అలాగే మిడిల్ ఫోల్డ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో, అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే షోల్డర్ దగ్గర డ్రా చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ని డ్రా చేస్తున్నానండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఇక్కడ 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ నేను ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇలాగా ఫ్రంట్ నెక్ వేసిన తర్వాత హుక్ ఐ పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మీరు ఎక్స్ట్రా మార్జిన్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో మార్జిన్ ఇస్తే అది యాడ్ చేసేటప్పుడు ఈ మార్జిన్ మీకు అందులో సరిపోతుంది స్టిచ్చింగ్ టైంలో. సో ఇలా మీరు బ్యాక్ పార్ట్ డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని కొద్దిగా లోపల నుంచి డీప్ తీసుకోండి. ఎక్కువగా మీరు డీప్ తీయకూడదండి. ఇక్కడ డీప్ తీయకపోయినా మీకు ఫిట్టింగ్లో అయితే డిఫరెన్స్ ఏమీ రాదు, నీట్గానే మీకు లూజ్ లేకుండానే ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో మీకు ఆర్మ్ రౌండ్ మిడిల్లో ఒక డాట్ పడుతుందండి క్రాస్ కట్లో. సో ఆ డాట్ని మీరు ఎక్స్ట్రా మార్జిన్గా ఇక్కడ ఎక్స్ట్రాగా పెంచుకోవాలి. సో 3/4 ఇంచ్ బయటికి నేను ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఈ 3/4 ఇంచ్ మనం మిడిల్లో డాట్ వేసుకోవాలండి. 36 ఫుల్ చెస్ట్ సైజ్ కాబట్టి అండి పైనుంచి 36 4th పార్ట్ అంటే 36ని 4th డివైడ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది కదా. 9 కన్నా ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా 10 దగ్గర మనం పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో 10 ఇంచెస్ 36 చెస్ట్ సైజ్కి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. మిడిల్ దగ్గర నుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని కిందకి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ మనకి 1/4 to 3 ఇంచెస్ వరకు ఉండాలి ఫ్రెండ్స్. సో 1/4 to 3 ఇంచెస్ డాట్ లెంత్ అండి. ఇక్కడ డాట్ లెంత్ 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి 1/4 to 3 ఇంచెస్. సో ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా 2.5 ఇంచెస్ డాట్ పడుతుందండి పూర్తిగా కలిపి. సో 2.5ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని మిడిల్లో మీరు ఇక్కడ ఇలా పెట్టుకోండి. అంటే వన్ సైడ్ మీకు 1.25 ఇంచెస్ వస్తుంది. పూర్తిగా 2.5 ఇంచెస్ డాట్ ఇక్కడ పడుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగా మనం డ్రా చేసిన తర్వాత కొద్దిగా క్రాస్గా అంటే ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బెల్ట్ మెజర్మెంట్ కోసం అండి, బెల్ట్ మీకు ఎక్కువ వెడల్పు వద్దు అనుకుంటే మీరు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగా సెట్ చేసి పెట్టుకొని చూడండి మీకు బెల్ట్ లెంత్ ఎంతవరకు వస్తుంది అనేది. సో ఇక్కడ నేను బెల్ట్ది సైడ్ మెజర్ చేస్తే ఇక్కడ 2.5 ఇంచెస్ వస్తుంది. 3.5 ఇంచెస్ వస్తే మీరు కొద్దిగా కింద నుంచి కూడా ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇవ్వచ్చండి. అప్పుడు మీకు బెల్ట్ లెంత్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఇక్కడ 29 ఇంచెస్ వెస్ట్ మెజర్మెంట్ ఉందండి. సో వెస్ట్ మెజర్మెంట్ కోసం ఫస్ట్ మీరు ఇలా మెజర్ చేయండి ఫ్రెండ్స్ హుక్ ఐ పట్టి లైన్ వరకు. సో 2.5 ఇంచెస్ అక్కడికి వచ్చింది కదా. 2.5 ఇంచెస్ని మీరు ఇక్కడ వదిలేసి 9 4th పార్ట్ 7.25 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 7.5 దగ్గర మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఇది వెస్ట్ మెజర్మెంట్ కాదు కదా, కింద మనకి బెల్ట్ కింద వెస్ట్ మెజర్మెంట్ వస్తుంది. అలాగే సైడ్ ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసానండి. అలాగే చూడండి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ డాట్ ఇక్కడ పడుతుందండి. 1/2 ఇంచ్ డాట్ అయితే సరిపోతుంది. సైడ్ ఏదో ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 3/4 ఇంచ్ డాట్, ఏదైతే 3/4 ఇంచ్ నేను ఎక్స్ట్రాగా ఇక్కడ పెట్టుకున్నాను కదండి మార్జిన్ ఇచ్చాను కదా, ఆ 3/4 ఇంచ్ డాట్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి మీరు. సో ఇలా మనం 3 డాట్స్లో ఈ క్రాస్ కట్ బ్లౌజ్ని ఇక్కడ సెట్ చేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా మీకు ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇది వస్తుందో లేదో మీకు అది మెజర్ చేసి కూడా చూపిస్తాను. సో ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఆర్మ్ రౌండ్ డీప్ తీసేటప్పుడు మీరు డీప్ మీరు తీయకపోయినా పర్లేదండి, అంటే చాలా తక్కువ డీప్ నేను ఇక్కడ తీసాను. తీయకపోయినా మీరు స్టిచ్చింగ్లో దాన్ని కవర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ హుక్ ఐ పట్టి దగ్గర ఎక్స్ట్రాగా మార్జిన్ ఇచ్చాను నేను ఒక 1/2 ఇంచ్ వరకు. సో ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చెస్ట్ మెజర్మెంట్ దగ్గర మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈక్వల్గా పెట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ లైన్ ఉంది కదా, చెస్ట్ లైన్ దగ్గర ఇక్కడ నేను మెజర్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అంటే ఏదైతే చెస్ట్ మార్కింగ్ ఉంది కదా లైన్ స్ట్రైట్గా డ్రా చేసాను అక్కడ వరకు నేను బ్యాక్ పార్ట్ దగ్గర డ్రా చేస్తే ఇక్కడ పూర్తిగా 17 ఇంచెస్ వస్తుందండి. అంటే 8.5 అలా వచ్చింది. సో 8.5ని డబల్ చేసి నేను చూసాను ఇక్కడ. సో 17 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో ఉందండి, డబల్ ఫోల్డ్లో ఉంది కదా. సో అందుకు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నేను మెజర్ చేస్తే 9.5 వస్తుందండి. సో ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ అన్నీ తీసేసి మనం మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ 19 ఇంచెస్. సో ఇలా నేను 9.5ని డబుల్ ఫోల్డ్ చేస్తే 19 ఇంచెస్ అండి. సో 19 and 17ని మీరు ప్లస్ చేసుకుంటే 36 ఇంచెస్.
మీకు చెస్ట్ మెజర్మెంట్ అనేది ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుందండి. సో ఇలా మీరు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మీకు రావాలి అనుకుంటే ప్రతిదీ క్యాలిక్యులేషన్ సరిగ్గా పెట్టుకోవాలండి బ్లౌజ్ కటింగ్కి. సో మీరు ఎంతైతే మార్జిన్ మీరు కుట్లకి వేస్తారో అంతే మార్జిన్ మీరు అక్కడ ఇవ్వాలి. సో మీరు 1/2 ఇంచ్ మార్జిన్లో కుట్లు వేస్తే మీరు 3/4 ఇంచ్ పావు ఇంచ్ ఇవ్వకూడదని 1/2 ఇంచ్ మార్జిన్ ఇక్కడ ఇవ్వాలి. స్లీవ్ కటింగ్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. 4 ఫోల్డ్లో క్లాత్ని నేను పెట్టుకున్నాను. మిగిలిన క్లాత్ని కింద ఎక్స్ట్రా మార్జిన్ కోసం నేను లైన్ డ్రా చేసుకుంటున్నానని కింద అంతా నేను ఫోల్డింగ్లో మార్జిన్ లాగా యూజ్ చేస్తాను. సో నాకు ఇక్కడ 8 ఇంచెస్ స్లీవ్ లెంత్ కావాలి. సో 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేశాను. పైనుంచి కిందకి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి. ఆర్మ్ రౌండ్ హాఫ్ 16ని హాఫ్ చేస్తే 8 కదా. సో 8ని ఇక్కడ క్రాస్గా నేను పెట్టుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు బాడీ పార్ట్ని కూడా పెట్టి చూపిస్తాను. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ని వదిలేస్తే మనకి చెస్ట్ పాయింట్ అండ్ ఆర్మ్ రౌండ్ స్లీవ్ పాయింట్ కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా ఈక్వల్గా రావాలండి. సో చూడండి ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ ఈక్వల్గా వచ్చిందండి. సో ఎక్స్ట్రా మార్జిన్ కూడా నేను ఇక్కడ ఇచ్చేసాను. సో ఇక్కడ స్లీవ్ రౌండ్ కూడా నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసానండి. సో ఇక్కడ ఇలా మీరు స్లీవ్ కటింగ్ కూడా చేసుకోవాలండి. కట్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ స్లీవ్ కటింగ్ చేసుకున్న తర్వాత బెల్ట్ కటింగ్ మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో ఏదైతే క్లాత్ అంతా రిమైనింగ్ మిగిలింది కదా ఆ క్లాత్లో నేను బెల్ట్ కటింగ్ చెప్తాను. సో ఫస్ట్ నేను స్లీవ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ డీప్ కూడా ఇక్కడ తీసుకోవాలండి. స్లీవ్ ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలండి డీప్ తీసుకునేటప్పుడు. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డీప్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో స్లీవ్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ అంతా నేను ఇది డబుల్ ఫోల్డ్లో ఉందండి. దీన్ని ఇంకొకసారి ఇలా కింద నుంచి ఫోల్డ్ చేస్తే ఇది 4 ఫోల్డ్లో వస్తుంది. సో ఇక్కడ 4 పీసెస్ నాకు బెల్ట్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను. చెస్ట్ మార్కింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ని ఇలా కలిపి పెట్టి రిమైనింగ్ ఎంత మిగిలింది అదంతా మనం బెల్ట్ పెట్టుకోవాలి కాబట్టి 2.5 ఇంచెస్ మనకి ఇక్కడ బెల్ట్కి లెంత్ మెజర్మెంట్ వస్తుందండి. సో దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 3.5 అంటే 4 ఇంచెస్ వరకు మీరు ఇక్కడ పెట్టుకోవచ్చండి లెంత్. సో కుట్లలో వెళ్తుంది అది అంతని. సో 4 ఇంచెస్ దగ్గర లెంత్ మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగా మనం రౌండ్ ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ ఉందో డాట్ని తీసేసి ఇలాగ ఒక షేప్ ఇవ్వాలండి. సో బెల్ట్ దగ్గర మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ కదా. సో ఫ్రంట్ పార్ట్కి ఈ బెల్ట్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ బెల్ట్ యాడ్ చేసేటప్పుడు అండి మీరు బ్యాక్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉన్న బెల్ట్ని ఇక్కడ యాడ్ చేయాలండి. అంటే ఎక్కడ కూడా బ్యాక్ పార్ట్ బెల్ట్ క్రాస్ ఉండకూడదు. సో చూడండి ఇక్కడ స్ట్రైట్ బెల్టే మీరు ఇక్కడ కటింగ్ చేసుకోవాలండి. సో బ్యాక్ పార్ట్ బెల్ట్ క్రాస్ ఉంటే మీకు బ్యాక్ పార్ట్ అనేది లూజ్ వస్తుందండి వెస్ట్ దగ్గర. సో చూడండి ఇక్కడ స్ట్రైట్ పార్ట్ని ఇక్కడ మీరు అటాచ్ చేసుకోవాలి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.